ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ కు మంత్రి ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ దగ్గర సబ్జెక్టే లేదని, దమ్ముంటే డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వచ్చిన మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ బీసీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం రాజకీయ కుట్రలో భాగమేనని ఎద్దేవా చేశారు. పవన్ కు పిచ్చి పట్టిందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని పవన్ కు హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. శ్రీశైలం ఆలయం అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర దేవాలయ సహకారంతో మాస్టర్ ప్లాన్ ప్రణాళికను రూపొందించామని తెలిపారు. అంతేకాకుండా రాబో 50 సంవత్సరాల వరకు క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతి దర్శనం ఏర్పాట్లకు మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు ముందుకు వెళ్తున్నామని వివరించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. అలాగే ఫారెస్ట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ దగ్గర నుంచి అందరినీ ఉన్నతాధికారులందరినీ కూడా పిలిచి వారందరి సమక్షంలో ఒక అంగీకారానికి వచ్చి దీన్ని సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయడానికి ఆదేశాలు ఇప్పించాయి. దానికి అనుగుణంగానే దీనికి సంబంధించిన 7 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న స్వామివారి ఆలయ భూముల్ని ఆ తదుపరి 15 ఎకరాలు 15 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వం ద్వారా సంక్రమించిన భూముని అన్నీ కూడా కన్సాలిడేట్ చేసి దీనికి బౌండరీస్ ఫిక్స్ చేయడం జరిగింది. దాని మీద అధికారికంగా ఈ వారంలో సంతకాలు పెట్టేస్తే దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇచ్చి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఆలయ కొంత ప్రపోజల్ ఒక 386 ఎకరాలు మనం తీసుకోవాలని, దానికి సంబంధించి ఒక 760 ఎకరాలు 380 అంటే 760 ఎకరాలు మనకు సంబంధించిన మనకి అవసరం లేదనుకున్న ల్యాండ్ని